See, ServiceNow ITOM. సో ServiceNowలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ అనేటువంటిది ఒక ప్రోడక్ట్గా ఉంది. ఎందుకంటే ServiceNow విషయానికి వచ్చినట్లయితే ServiceNow అనేటువంటిది నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ కలిగి ఉంది. అదేవిధంగా దీనిలో మనకు ITSM అని, ITOM అని, ITBM అని చాలా ఉన్నాయండి. చాలా టెక్నాలజీస్ అనేటువంటి అంటే ServiceNow అని ఏం చేసిందంటే మన ServiceNow వచ్చేసి డిఫరెంట్ ఎన్విరాన్మెంట్లో అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ సో లైక్ ఏ ఫైనాన్స్ కావచ్చు, లైక్ ఏ ప్రోడక్ట్ మేనేజ్మెంట్ కావచ్చు, లేదంటే సర్వీస్ ఓరియంటెడ్ ఏరియాస్లో కావచ్చు, ప్రతి ఏరియాస్లోకి వెళ్ళిపోయి ServiceNow అనేటువంటిది వాటి యొక్క బిజినెస్ అయితే చేసుకుంటుంది. సో దాంట్లో మెయిన్గా వచ్చేసి ఇప్పుడు మనకు ITOM ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ అనేటువంటిది ఉంది. అసలు ఏంటి ఆపరేషన్స్ మేనేజ్మెంట్ ఏంటి, ఎలా ఉంటుంది, మనం ServiceNowలోకి వెళ్ళిన తర్వాత మనం ఈ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ అనేటువంటిది ఎటువంటి ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తుంది, అసలు దీని ద్వారా ఉండేటువంటి బెనిఫిట్స్ ఏంటనే విషయాన్ని మొత్తాన్ని కూడా మనం మాట్లాడుకోబోతున్నాం ఈ రోజు టాపిక్లో. ఓకేనా? నౌ లెట్స్ వి స్టార్ట్ ది ServiceNow ITOM. ఓకే, సో కొద్దిసేపు ServiceNow గురించి మాట్లాడుకునే ముందు అసలు ServiceNow అనేటువంటిది ఎందుకు మార్కెట్లోకి వచ్చింది, సో ఇక్కడ ఈ ITOM అనేటువంటి స్పెషల్గా ఉన్నటువంటి ప్రోడక్ట్ ఎందుకు మనం మార్కెట్లో మనం తీసుకోవాలి అనే విషయాన్ని కొద్దిసేపు మాట్లాడుకుంటే అసలు ServiceNow గురించి అర్థమవుతుంది. అసలు బిజినెస్ అనేటువంటిది ఎలా ఉంది, ఆ బిజినెస్లోకి మన ServiceNowను ఎలా మనం మూవ్ చేసుకున్నాము అనేటువంటి మొత్తాన్ని కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా మనం మాట్లాడుకుందాం. ఏంటంటే సో ఒక ఆర్గనైజేషన్ మెయింటైన్ చేస్తున్నాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక బిజినెస్ పెట్టాను, బిజినెస్ అనేటువంటిది రన్ చేస్తున్నాను అనుకుందాం. సో ఆ బిజినెస్ రన్ చేస్తున్నప్పుడు ఏంటి నాకు కావాల్సింది ఏంటంటే నేను ఏదైనా ఒక ప్రోడక్ట్ను చూస్ చేసుకోవాలి. అది కన్ఫర్మ్ ఎవరైనా కూడా సో ఒక బిజినెస్ అంటే ఏంటో ఒక ప్రోడక్ట్ అది ఏదైనా కావచ్చు. ఇప్పుడు సపోజ్ నేను కాస్మెటిక్స్ సంబంధించినటువంటి బిజినెస్ స్టార్ట్ చేశాను అనుకోండి, అంటే కాస్మెటిక్స్ సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ సో నా దగ్గర ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే నేను ఎప్పుడు మార్కెట్ చేయాలి, సపోజ్ నేను ఏదైనా సీజనల్ బిజినెస్ పెట్టాను అనుకుందాం. జస్ట్ ఎగ్జాంపుల్ నేను మ్యాంగోస్ బిజినెస్ పెట్టాను అనుకుందాం. సో మ్యాంగోస్ బిజినెస్ ఎప్పుడు చేయాలా, ఒక సమ్మర్ వచ్చినప్పుడు మాత్రమే. ఇండియాలో అయితే మనకు సమ్మర్ వచ్చినప్పుడు మాత్రమే ఆ బిజినెస్ అనేటువంటి చేయాలి. అంటే ఎప్పుడు మనం మార్కెట్ చేయాలి అనేటువంటిది ఒక స్ట్రాటజీ కావాలి మనకు. దీంతో పాటుగా నెక్స్ట్ ఏంటంటే ఎబిలిటీ, అంటే మన ప్రోడక్ట్ వేరే వాటితో పోల్చుకుంటే ఎందుకు అంత సో స్పెషల్, ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఎవరైనా ప్రతి బిజినెస్ ఓనర్ ఆలోచించాల్సింది ఏంటంటే టైం టు మార్కెట్ అండ్ ఎబిలిటీ. అండ్ మరి ఇవి రెండు కాకుండా నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ అన్నారు. సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఏదైనా ఒక ప్రోడక్ట్ను తీసుకుని వచ్చాను మార్కెట్లోకి, అంటే కస్టమర్స్ వస్తారు. సో కస్టమర్స్కి ఏదైనా ఇబ్బందులు వచ్చాయనుకోండి, దాన్ని మనం ఖచ్చితంగా సాటిస్ఫై చేయాలంటే దాన్ని మనం ఏం చేయాలి, సో వాళ్ళ ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా రిజాల్వ్ చేయగలగాలి. అందుకే మన బిజినెస్లోకి చాలా మంది వస్తారు. సో లేదు అంటే సో మనని బిలీవ్ చేయడం మానేస్తారు. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? సో ఈ విధంగా కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కూడా మనం పెట్టినటువంటి అమౌంట్కు మళ్ళీ మనకు బెనిఫిట్స్ అనేటువంటిది రావడం కూడా ఇంపార్టెంట్. ఈ 4 కూడా మనకి ఇంపార్టెంటే. సో మరి ఎందుకు మాట్లాడుకున్నాం, అసలు ఏంటి ఇవన్నీ ఏంటి, టైం టు మార్కెట్ ఎందుకు మనకు, ఎబిలిటీ ఎందుకు, కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎందుకు, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు, అసలు ఇవన్నీ మనకి ఎందుకు కావాల్సి వచ్చినాయి అంటే సింపుల్గా చెప్తే మనకి ఇవన్నీ కూడా మనకి ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారంగా ఏ బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలన్నా కొద్దిసేపు ఒకసారి ఆలోచించుకుంటే మీరు ఒకసారి గమనించండి. బిజినెస్కు మనకు ఐటీకి ఎటువంటి సంబంధం ఉంది అంటే బిజినెస్ ఐటీని ఇప్పుడు రెండు కలిసిపోయి ఉన్నాయి. సో ఎందుకు అంటే ఇప్పుడు నేను బిజినెస్ స్టార్ట్ చేశాను అనుకోండి, ఖచ్చితంగా ఒక ఆఫీస్ అనేటువంటిది ఏర్పాటు చేసుకోవాలా. ఆఫీస్లో ఏంటి నా కస్టమర్స్ యొక్క డీటెయిల్స్ అనేటువంటిది నేను ఎంట్రీ చేసుకుంటాను, బిల్లింగ్ ఉంటుంది, సో నా ఎంప్లాయీస్ ఉంటారు, ఎంప్లాయీస్ యొక్క డేటా ఉంటుంది. లేదు నేను కొంత బిజినెస్ డెవలప్ చేసుకున్న తర్వాత నాకు వేరే ఏరియాలో కూడా ఒక బ్రాంచ్ పెట్టాలనుకోండి, అక్కడ సంబంధించినటువంటి డేటా కూడా నేను ఏదో ఒక క్లౌడ్లో పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ వర్డింగ్స్ అనేటువంటిది ఎలా వస్తున్నాయి, దాని డేటాని ఎంట్రీ చేసుకోవాలి అనేటువంటిది ఒక ఐటీకి సంబంధించినటువంటి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి డీటెయిల్స్ వస్తున్నాయి. మరి అదేవిధంగా నేను నా వేరే బ్రాంచ్లో పెట్టుకున్నటువంటి డేటా కూడా నేను తెచ్చుకోవాలి అంటే ఎలా తెచ్చుకుంటాను, మాన్యువల్గా అయితే కాదు కదా. ఒకప్పుడు అంటే ఎలా ఉండేది, పేపర్ మీద ఉండేది. బట్ ఇప్పుడు ఎలా పేపర్ మీద ఉందా? సో ఎక్కడ కూడా పేపర్ మీద లేదు. ప్రతి ఒక్కటి కూడా ఏమైపోయింది, ఆన్లైన్లోకి మారిపోయింది. సో కంప్యూటర్స్ కావాల్సి వచ్చింది, ప్రింటర్స్ కావాల్సి వచ్చింది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంటర్నెట్ ఫెసిలిటీ కావాల్సి వస్తుంది. సో రూటర్స్ కావాల్సి వస్తుంది, సర్వర్స్ కావాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా ఏంటంటే
సో సర్వీస్ నౌ సంబంధించినటువంటి అంటే ఐటీకి సంబంధించినటువంటి మెటీరియల్సే కదా. సో ఐటీ అనేటువంటి ఇప్పుడు ప్రతి ఒక్క బిజినెస్ లోకి వెళ్ళిపోవడం జరిగింది. సో అందుకే ఇప్పుడు ఏమంటారంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈజ్ హెవీలీ ఇన్వాల్వ్డ్ ఇన్ సపోర్టింగ్ దీస్ స్ట్రాటజిక్ గోల్స్. మనం ఈ యొక్క ఇంతకుముందు మాట్లాడుకున్నటువంటి ఏదైతే 4 టైప్ ఆఫ్ గోల్స్ ఉన్నాయో అవన్నీ సాటిస్ఫై చేయడానికి మనకు కావాల్సింది ఏంటంటే సో ఈ గోల్స్ అన్ని సాటిస్ఫై చేయడానికి అది డైరెక్ట్ గా కావచ్చు లేదా ఇండైరెక్ట్ గా కావచ్చు, ఖచ్చితంగా ఐటీ మీద మనం డిపెండ్ అవుతూనే ఉన్నాము. సో ఓకేనా. సో మరి దీనికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏమున్నాయట అంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా. సో ఇప్పుడు ఇంతకుముందు మనం ఎలా చెప్పుకున్నాం అంటే జనరల్ గా చెప్పుకున్నాం. ఓకే, ఇప్పుడు నేను దీని సిస్టమేటిక్ గా మనకు ఉన్నటువంటి వర్డింగ్స్ ప్రకారంగా చెప్పుకుంటే నెట్వర్క్స్ కావాలా, ఖచ్చితంగా మనం ఇంటర్నెట్ కానీ ఇంటర్నెట్ ఫెసిలిటీ నెట్వర్కింగ్ అయితే వాడుతున్నాం కదా, అది కావాలి. సర్వర్స్ కావాల్సిందే, మనకు రూటర్స్ కావాల్సిందే, స్విచెస్ కానీ డెస్క్టాప్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఇంకా ఏదైనా ఐటీ రిలేటెడ్ ఉన్నటువంటి మెటీరియల్స్ అయితే వాడుతున్నాం. ఇవన్నిటిని మెయింటైన్ చేసేటువంటిది ఇప్పుడు ఏంటంటే మన సర్వీస్ నౌ సైడ్ లో ఇవన్నిటిని కూడా. సో ఐటీ కంటిన్యూస్లీ సపోర్ట్స్ ద ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇట్స్ కాంపోనెంట్స్ విత్ ఎ సెట్ ఆఫ్ గవర్నెన్స్ ప్రాసెస్ అండ్ టూల్స్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ ఐటీ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ అన్నారు. సో ఇవన్నిటిని మనం కలగలుపుకొని ఏం చేస్తున్నామట, అవన్నీ కూడా ఒక ఏరియాకి వచ్చేసి దాన్ని మెయింటైన్ చేయగలిగితే దాన్నే ఐటీ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ గా చెప్పుకుంటున్నామట. ఇదే దాని యొక్క మేజర్ కాన్సెప్ట్. సో మరి మీకు డౌట్ రావచ్చు, సార్ మరి ఇక్కడ ఈ ఐటీ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ వల్ల ఏమేమి జరుగుతాయి, అసలు ఏంటి కస్టమర్ కానీ లేదా సో బిజినెస్ ఓనర్ కానీ ఏంటి ఆ బిజినెస్ ఏంటి ఎక్కడ లాభాలు జరుగుతాయంటే మనం కొద్దిసేపు దాని గురించి బిజినెస్ గోల్స్ గురించి మనం మాట్లాడుకుందాం. అసలు ఎక్కడెక్కడ ఎవరెవరికి బెనిఫిట్స్ అవుతాయనేది కొద్దిసేపు మాట్లాడుకుంటే అంటే ఇప్పటివరకు ఏమనుకున్నాం బిజినెస్ గురించి మాట్లాడుకుని జరిగింది. ఇప్పుడు నేను ఏమంటున్నాను మన ఐటీ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ అనేటువంటిది ఎలా బిజినెస్ కు సపోర్ట్ చేస్తుంది. ఓకేనా. సో ఇవన్నీ బేస్ చేసుకొని అంటే ఫస్ట్ మనం ఒక కస్టమర్ని తీసుకుందాం. ఒక యూజర్ కస్టమర్ ఎవరో అనుకోండి, ఒక కస్టమర్ ఉన్నాడు అనుకుందాం. ఈ కస్టమర్ ఏం చేస్తాడు, అతనికి ఏదైనా రిక్వైర్మెంట్ ఉంది సో అనుకుంటే ఎవరిని రీచ్ అవుతాడు, అతనికి ఏదైనా ఇష్యూ ఉందో లేదంటే అతను ఏదైనా ప్రోడక్ట్ కనుక ఆర్డర్ పెట్టుకుంటే ఏదైనా ఇష్యూ వచ్చేసింది, ఆ ప్రోడక్ట్ ప్రాపర్గా డెలివరీ కాలేదు అనుకుందాం. సో అనుకుంటే ఖచ్చితంగా ఎవరిని రీచ్ అవుతారు, కంపెనీని రీచ్ అవుతారు. ఇజ్ ఇట్ రైట్ ఆర్ నాట్? బట్ కంపెనీ అనేటువంటిది ఇతని యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతుందా అంటే ఖచ్చితంగా లేదని చెప్పాలి. ఎందుకు అంటే సో వాళ్ళకంటూ ఒక బిజినెస్ అనేటువంటి స్ట్రాటజీ ఉంటుంది, వాళ్ళ యొక్క బిజినెస్ యొక్క అనాలిసిస్ కానీ అవన్నీ ఉంటాయి. సపోజ్ మనం ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది అనుకుందాం. సో ఏదైనా బొమ్మలు తయారు చేసే కంపెనీ ఉంది అనుకోండి. బొమ్మలు తయారు చేసే కంపెనీ ఏం చేస్తుందండి, బొమ్మలు తయారు చేయడం మీద దాన్ని సేల్ చేయడం మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంది. మరి కస్టమర్కి ఇష్యూ వస్తే ఎవరు సాటిస్ఫై చేయాలా? సో ఒకవేళ కస్టమర్కి ఏదో డెలివరీలో ప్రాబ్లం వచ్చింది, అతని ఇంటికి ప్రోడక్ట్ రాలేదు అనుకుందాం. సో మరి ఎవరు సాటిస్ఫై చేయాలి అంటే ఎవరైతే ఈ కంపెనీ వాళ్ళు ఎవరైతే డిపెండ్ అవుతారో దేని మీద డిపెండ్ అవుతారట అంటే ఐటీ మీద డిపెండ్ అవుతారు. ఇప్పుడు చెప్పాను కదా ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అని లైక్ కంప్యూటర్స్ కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు, ఇవన్నిటి మీద డిపెండ్ అవుతారు. అయితే ఈ డిపెండ్ అయ్యేదంతా కూడా ఏంటట అంటే ఈ ఐటీ ఏం వాడుతుందట అంటే సో మెయిన్గా ఇవన్నీ వాడుతుందట కొలాబరేషన్. అంటే సో మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ తోని లేదంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎలక్ట్రానిక్ అప్లికేషన్స్ తోని కొలాబరేషన్ జరుగుతుందట. సో అదే విధంగా దానిలో వాళ్ళు ఏం చేస్తారట డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ వాడుతూ ఉంటారు. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? సో మనం సర్వీస్ నవే కావచ్చు, సేల్స్ ఫోర్స్ అనే కావచ్చు, జీరా కావచ్చు, ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ కూడా వాడుతూ ఉన్నారు. సో అప్లికేషన్స్ వాడుతున్నారు. అదే విధంగా క్లయింట్ కి సంబంధించినటువంటి సో ఏదైనా డేటా రావాలి, సో ఏదైనా క్లయింట్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది ఇవ్వాలి అంటే క్లయింట్ కి సంబంధించింది కావచ్చు, ఏదైనా క్లౌడ్ లో డేటా కనుక ఉన్నట్లయితే క్లౌడ్ తో రిలేషన్షిప్ ఫామ్ చేయడం కావచ్చు. అదే విధంగా ప్రాసెస్ అన్నారు. ప్రాసెస్ అంటే ఏంటి, ఏదైనా సపోజ్ అతనికి ఒక రిటర్న్ ఇవ్వాలి అనుకోండి, ఆ రిటర్న్ చేసేటువంటి ప్రాసెస్ మొత్తాన్ని కూడా ఏదైనా సో కండిషన్స్ ప్రకారంగా మెయింటైన్ చేయడం కావచ్చు, ప్రొసీజర్స్ అని కావచ్చు, డేటా కావచ్చు, గవర్నెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏం చేస్తుందట మన సర్వీస్ను సంబంధించినటువంటి ఒక ప్రోడక్ట్ అయితే చేయడం జరుగుతుంది. దాన్నే ఐటీఓఎం అన్నాం. అర్థమైందా? సో ఇవన్నీ ఏం చేస్తుందట ఐటీ యూజ్ చేసేటువంటిది ఏదైతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేటువంటిది వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ టీం ఎవరైతే ఉంటారో వాళ్ళు యూజ్ చేసేటువంటి సాఫ్ట్వేర్లలో మన సర్వీస్ నౌ ఐటామ్ అనేటువంటిది ఒకటి. సో దాన్ని కొలాబరేషన్లో, అప్లికేషన్లో, క్లయింట్లో, క్లౌడ్ సంబంధించిన దానిలో, ప్రాసెస్లో, ప్రొసీజర్స్లో, డేటా గవర్నెన్స్ లోపల ఇవన్నీ చోట్లలో
మనకు ITOM అనేటువంటిది వాడుతూ ఉన్నారట. ఓకేనా? సో చెప్పాను కదా, ఇప్పుడు చూడండి, ఇక్కడ కస్టమర్ సాటిస్ఫై కావాలంటే ఖచ్చితంగా బిజినెస్ రీచ్ అవుతాడు. బిజినెస్ వాళ్ళు దేని మీద డిపెండ్ అవుతారు? IT మీద డిపెండ్ అవుతారు. ఇంతకుముందు నేను ఏదైతే చూపెట్టానో అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. కొలాబరేషన్ అప్లికేషన్స్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ రావడం అయితే జరిగింది. అయితే కొద్దిసేపు మనం అయితే ఇంకొక విషయం ఏంటంటే ఈ ITOM అనేటువంటిది అసలు మెయిన్ ఏంటనేటువంటి కొద్దిసేపు మనం మాట్లాడుకుందాం. ఓకే, ఇవన్నీ బాగానే ఉన్నాయండి. సో IT అనేటువంటి సపోర్ట్ చేస్తుంది, దానిలో ITOM అనేటువంటిది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ అనేటువంటిది ఉంది అనే విషయాన్ని మనం మాట్లాడుకున్నాం. ఓకే, బాగానే ఉంది. అసలు మెయిన్ గా ఇప్పుడు మార్కెట్లో ఎందుకు ఈ ITOM డిమాండింగ్ వచ్చేసింది? ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? సో సర్వీస్ నౌ ITSM ఉంది, CSM ఉంది, ఇంకా చాలా ఉన్నాయండి. మరి వీటితో పోల్చుకుంటే ITOM ఎందుకు డిమాండ్లో ఉంది అంటే సింపుల్ లాజిక్. మీ అందరూ AI టెక్నాలజీ విన్నారా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి ఒక టెక్నాలజీ అనేటువంటిది ఇప్పుడు ఈ మధ్య కాలంలో బూమింగ్లోకి వచ్చేసింది. ఎందుకు అంటే సర్వీస్ అనేటువంటిది ఈజీగా ఉంటుంది. అంటే జస్ట్ ఫర్ మనం ఒక క్వెరీ ఇవ్వగానే, లేదు అంటే మనం జస్ట్ ఓవరాల్గా చెప్పగానే అది ఏం చేస్తుందట, ఏదైతే AI టెక్నాలజీ ఉందో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి ఏదైతే ఉందో, మన క్వశ్చన్ అర్థం చేసుకొని దానికి ప్రాపర్గా మీనింగ్ అయితే మనకంటే మన దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుందట. అంటే అర్థం, సో మనకు ఈజీగా, అంటే మన ఎవరైతే కస్టమర్ ఉన్నారో లేదంటే ఏదైనా బిజినెస్ ఓనర్ ఉన్నారో ఈ ఇద్దరికి కూడా ఏంటి ఈజీ వేలో ఉంది. సో అదే సేమ్ టెక్నాలజీని మనం ITOMలో చూడబోతున్నాం. ఏంటంటే కొద్దిసేపు మనం జనరల్గా మాట్లాడుకుందాం, మనకు ఈ సిస్టమ్ రిలేటెడ్ కాకుండా జనరల్గా మాట్లాడుకుందాం. ఓకే, సో నేను ఒక కంపెనీ పెట్టాను, ఒక కంపెనీ రన్ చేస్తున్నాను అనుకుందాం. సో నా కంపెనీలో ఒక 5 బ్రాంచెస్ ఉన్నాయి. జాగ్రత్తగా వినండి, నేను చెప్పే దాంట్లో జాగ్రత్తగా మీనింగ్ అనేటువంటిది అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఏంటంటే నా కంపెనీలో ఒక 5 బ్రాంచెస్ పెట్టుకున్నాను. ఓకే, సో 5 బ్రాంచెస్లో ఏంటంటే ఒక్కొక్క బ్రాంచ్లో ఒక 100 కంప్యూటర్స్ ఉన్నాయి అనుకుందాం. సో గుర్తుంచుకోండి, నేను చెప్పే దానిలో 5 బ్రాంచెస్ పెట్టుకున్నాను, ఒక్కొక్క బ్రాంచ్లో 100 కంప్యూటర్స్ ఉన్నాయి. ల్యాప్టాప్స్ కంప్యూటర్స్ అనుకుందాం, కొద్దిసేపు ఎగ్జాంపుల్ కంప్యూటర్సే అనుకుందాం. సో డెస్క్టాప్స్ ఉన్నాయి. సో ఇక్కడ అంటే ఓవరాల్గా నాకు ఎన్ని ఉన్నాయి కంప్యూటర్స్? సో 5 × 100 అంటే 500 కంప్యూటర్స్ అనేటువంటిది నాకు ఓవరాల్గా నా బిజినెస్ మొత్తంలో ఉన్నాయి. రైట్. సో ఈ బిజినెస్లో నాకు నేనేం చేస్తానంటే ఎంప్లాయీస్ని పెట్టుకోవాలి. అఫ్ కోర్స్ ఎంప్లాయీస్ అనేటువంటి వాళ్ళు ఖచ్చితంగా అందరు ఉంటారు. ఇక్కడ నేను జీరా వాడుతున్నాను, అక్కడ ఏదో ఇంకేదో సర్వర్ వాడుతున్నాను, అక్కడ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సంబంధించినది వాడుతున్నాను సర్వర్స్, ఒక దగ్గర నేను విండోస్ AWS సర్వర్ వాడుతున్నాను. ఇలా ఒక్కొక్క బ్రాంచ్లో ఒక్కొక్క సర్వర్ అనేటువంటిది ఉంది. ఆ సర్వర్లో డేటా అనేటువంటిది ఫిల్అప్ అవుతుంది అనుకుందాం. నేను హైదరాబాద్లో కూర్చున్నాను, నాకు డేటా కావాలా? డేటా కావాలంటే ఎలా కావాలి డేటా మరి? సో అయితే మనం జనరల్గా మాట్లాడుకుంటే మనకు సర్వీస్ను కొద్దిసేపు పక్కకు పెట్టి మనం కానీ లేదా ఏదైనా అప్లికేషన్స్ వాడకుండా మనం చూసినట్లయితే మనకి ఏం కావాలా? ప్రతిరోజు వాళ్ళు డేటాను ఎంట్రీ చేసిన తర్వాత ఈవినింగ్ కానీ లేదంటే సో మార్నింగ్ కానీ ఏదో ఒక టైంలో వాళ్ళు సర్వర్లో డౌన్లోడ్ చేసుకుంటే సర్వర్లో నుండి మనం డేటాను మనం తెచ్చుకోవాలి. సో కానీ అలా కాకుండా మన సర్వీస్ నౌ లాంటివి వాడితే ఏం జరుగుతుందంటే బెనిఫిట్ ఏం జరుగుతుందట అంటే, సో సర్వర్స్ మొత్తాన్ని కూడా మనం ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఒక పర్టికులర్గా AWS సర్వర్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ అజూర్ కావచ్చు, సో విండోస్ సర్వర్స్ కావచ్చు, ఇంకేదన్నా సో ప్రైవేట్ సర్వర్స్ కావచ్చు, ఏ సర్వర్ ఉన్నా కూడా డైరెక్ట్గా మనకు అది ఏమవుతుందట ఇంటిగ్రేట్ అయిపోయి ఉంటుంది. సో ఇంటిగ్రేషన్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి అప్లికేషన్ మొత్తాన్ని కూడా మనకు మన సర్వీస్ నౌతో టైఅప్ చేయడం. సో ఎప్పుడైతే టైప్ చేస్తామో టైప్ చేయగానే ఏమవుతుందో తెలుసా, అక్కడ ఏదైతే క్వెరీ అనేటువంటిది వస్తుందో, ఏదైనా డేటా అనేటువంటి దాని సర్వర్లో స్టోర్ అవుతుందో ఇమ్మీడియట్గా ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది, మనం మెయిన్గా ఎక్కడైతే ఐటమ్ వాడుతున్నామో, ఏదైతే సర్వర్ ఇస్తామో ఆ సర్వర్లో కనబడడం అయితే జరుగుతుంది. అంటే ఇమ్మీడియట్గా ఇంటరాక్టివిటీ అనేటువంటిది మనకు వచ్చేస్తుంది. అదొక ఫస్ట్ బెనిఫిట్. ఓకే, సో రైట్. సో మరి సెకండ్ బెనిఫిట్ ఏంటి, ఇంకా ఎందుకు మనం ఇంకా వాడుతున్నామంటే మీకు ఒక సింపుల్ లాజిక్ చెప్తాను. నాకు 100 కంప్యూటర్స్ ఉన్నాయన్నాను కదా ఒక బ్రాంచ్లో, ఇప్పుడు 500 కంప్యూటర్స్ ఉన్నాయి ఓవరాల్గా 5 బ్రాంచెస్లో. సో మరి నేను ప్రతి కంప్యూటర్ అనేటువంటిది ప్రాపర్గా వర్క్ చేస్తుందా లేదా, ఏదైనా పని చేయకపోతే నేను ఇష్యూ అనేటువంటి దాన్ని నేను తెలుసుకోవాలి అనుకున్నాను. జనరల్గా అయితే నాకు ఏం కావాలి, ఎంప్లాయీస్. ఓకే, సో అట్లీస్ట్ నాకు 5 to 10 మెంబర్స్ అయితే ఒక్కొక్క బ్రాంచ్కి అయితే కావాలి. కారణం ఏంటంటే ఎందుకు 5 to 10 మెంబర్స్ కావాలంటున్నాను అంటే, ఇప్పుడు 5 to 10 మెంబర్స్ వాడాలనుకో, వాళ్ళు ఏం చేస్తారు, డైలీ వెళ్ళేసి సిస్టమ్స్ అన్నిటి కూడా ప్రాపర్గా రన్ అవుతున్నాయా లేదా, సర్వర్స్ ప్రాపర్గా రన్ అవుతున్నాయా అనేటువంటి చెక్ చేసుకుంటారు.
ఓకేనా. సో చెక్ చేసుకొని డేటా మొత్తాన్ని కూడా ఒక మాన్యువల్గా వాళ్ళు ఓకే ఈ సిస్టమ్ ఓకే 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 అని ఇస్తూ ఉంటారు. అలా కాదు, ఇప్పుడు ఐటామ్ కనుక నేను యూజ్ చేశాను అనుకోండి, ఐటామ్ యూజ్ చేయడం వల్ల ఏంటి తెలుసా, సింపుల్గా ఈ మొత్తం 500 కంప్యూటర్స్ మొత్తాన్ని కూడా నేను దేనికి కనెక్ట్ చేసుకుంటానంటే ఐటామ్ కనెక్ట్ చేసుకుంటాను. ఐటామ్ కనెక్ట్ చేసుకుంటే ఏమవుతుంది తెలుసా, ఒక్కసారి ఏ చిన్న సిస్టంలో ఏదైనా ప్రాబ్లం వచ్చింది, నేను 500 కంప్యూటర్స్ లోపల ఏ ఒక్క ప్రాబ్లం వచ్చింది అనగానే ఇమ్మీడియట్గా ఆటోమేటిక్గా కొన్ని రూల్స్ మనం రాసి పెడతాం ఆల్రెడీ. ఏదైనా ఈ ప్రాబ్లం వస్తే హై లెవెల్లో ప్రాబ్లం కనుక వచ్చినట్లయితే ఇమ్మీడియట్గా ఒక టికెట్ క్రియేట్ చేయమని, ఆ టికెట్ అనేటువంటిది వీళ్ళకి అసైన్ చేయమని, లేదంటే ఒక అలర్ట్ని పంపించమని మనం ముందే రూల్స్ రాసి పెడతాం. సో ఈ విధంగా ఇమీడియట్గా ఏమవుతుందట, డైరెక్ట్గా డేటా అన్నది సో ఆ ఇన్సిడెంట్ టికెట్ లాగానో లేకుంటే ప్రాబ్లం లాగానో చేంజ్ లాగానో క్రియేట్ చేసి మనకి ఇస్తుంది. అంటే ఆటోమేషన్ జరిగిందా లేదా. సో ఈ ఆటోమేషన్స్ అన్ని కూడా దేని ద్వారా సాధ్యమవుతున్నాయంటే ఇక్కడ ఐటామ్ ద్వారా మాత్రమే సాధ్యమవుతున్నాయి. చూడండి ఇక్కడ మన పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ మనం యూజ్ చేసుకునే బదులు ఒకరు లేదా ఇద్దరు దాన్ని మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్గా డేటా అనేటువంటిది మనకు రావడం జరుగుతుంది. రైట్, ఎనీథింగ్ ఇఫ్ యూ వాంట్ టు ఆస్క్ యూ కెన్ ఆస్క్ మీ. నో ఇష్యూ అన్న. చెప్పండి సార్. ఇప్పుడు సింపుల్ గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 500 కంప్యూటర్స్ మన దగ్గర ఉన్నాయి ఒక ఆఫీస్ లో. ఓకే, ఆ 500 కంప్యూటర్స్ యొక్క డాటా అంతా సర్వర్ లో స్టోర్ అవుతుంది. అవును, అయితే కంప్లీట్ గా సర్వర్ అనేది ఈ ఐటమ్ ద్వారా యాక్సెస్ చేయబడుతుంది. ఓకే, సో ఏదన్నా ఇష్యూస్ అనేది ఆ సర్వర్ లో రేజ్ అయినప్పుడు ఆటోమేటిక్ గా మనకి టికెట్స్ క్రియేట్ చేయడానికి ఐటమ్ యూజ్ చేస్తాము, అలా అనుకోవచ్చా? ఎస్, అదొక బెనిఫిట్. అంటే నేను ఒక్కొక్క చెప్పేది ఏంటంటే బెనిఫిట్స్ అనేవి ఇవన్నీ. అలానే ఇది ఒక్కటే చేస్తుంది ఐటామ్ అని చెప్పను. సో డేటా మొత్తాన్ని రిట్రైవ్ చేసుకొని వస్తుంది. ఫస్ట్ నేను ముందు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, సపోజ్ మీ అందరికీ ఇంకొక సింపుల్గా మన అందరికి తెలిసిన భాష చెప్పాలా, మీ అందరికీ ఇప్పుడు సపోజ్ కంపెనీలో జాయిన్ అయ్యాం అనుకోండి. సో కంపెనీలో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మనకు ఒక ల్యాప్టాప్ ఇస్తారు కదా, యాజ్ ఐటీ పీపుల్కు మీ అందరికీ ఓకే కదా, రైట్? అవునండి, అవును సార్. సో ఇప్పుడు మనకు ల్యాప్టాప్ ఇచ్చిన తర్వాత మీరు గమనించండి, మనం ల్యాప్టాప్ లో ఏది ఇన్స్టాల్ చేసినా సో ఏది కూడా మనకేంటి ఇమ్మీడియట్ గా వాళ్ళకి ఏంటి రిఫ్లెక్ట్ అవుతుంది. సపోజ్ నేను ఇప్పుడు అది సెక్యూరబుల్ బ్యాంకింగ్ సంబంధించినటువంటి మీరు ఆర్గనైజేషన్ లో జాయిన్ అయ్యారు అనుకుందాం. సో హైలీ సెక్యూరబుల్ ఉన్నారనుకోండి, మీరు దానిలో జూమ్ ఇన్స్టాల్ చేసేసినా లేదంటే మీకు కావాల్సినటువంటి ఏదైనా జీమెయిల్ ఇన్స్టాల్ చేసినా ఓపెన్ చేసినా కూడా ఇమ్మీడియట్ గా మీకు ఏమవుతుంది, సో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఒకవేళ అది అఫెన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారు, ఒక మెయిల్ అనేటువంటి పంపిస్తారు, యూ షుడ్ నాట్ డౌన్లోడ్ అండ్ ప్లీజ్ సో ఏంటి అన్ఇన్స్టాల్ అనేటువంటి ఒక క్లియర్గా ఒక మెసేజ్ పంపిస్తారు. అంటే అర్థం ఏంటి, మన ల్యాప్టాప్ మొత్తాన్ని ఇంటిగ్రేట్ చేసుకొని పెట్టుకున్నారు ఒక దగ్గర. సో మనం ఏది చేసినా కూడా ఏంటి, ఇట్ కెన్ బి రైట్ రిఫ్లెక్ట్ ఆన్ ఏ సో సర్వర్. అక్కడ వాళ్ళు ఏదైతే వాళ్ళు ఇంటిగ్రేట్ చేసుకున్నారో దానిలోకి మనం ఏం చేసినా కూడా, ఇప్పుడు మనకి ఇది ఎలా ఉంటుంది తెలుసా, ఇప్పుడు ఐటామ్లో నేను ఒక సిస్టమ్ సంబంధించిన దాన్ని ఇంటిగ్రేట్ చేసి పెట్టుకున్నాను, ఐపీ అడ్రస్ ప్రకారంగా దాన్ని తీసుకున్నానంటే మీరు ఆ సిస్టంలో మీరు సర్వరే కాదు సిస్టమే కాదు మీ ఇష్టం. సో ఆ సిస్టంలో మీరు ఏది ఇన్స్టాల్ చేసినా బ్రౌజ్లో మీరు ఏది బ్రౌజ్ చేసినా ఇమ్మీడియట్గా నాకు ఈ ఐటామ్లో కనబడుతుంది. సో ఇది లాస్ట్ డే, సో నిన్న వీళ్ళు ఈ బ్రౌజ్ చేశారు, దీనిలో డేటాను బ్రౌజ్ చేశారు, సో ఇది అంతా ఇన్స్టాల్ చేసుకున్నారు సిస్టంలో అనేటువంటి క్లియర్ కట్గా మనకు కనబడుతుంది. సో అంత క్లారిటీగా డేటాను తీసుకుని రావస్తుంది. ఏదైనా ఇష్యూ వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇదే ప్లేస్లో నేను కంప్యూటర్ ప్లేస్ లోపల ఏంటంటే నాకు ఏదైనా పర్టికులర్గా రూటర్స్ ఉన్నాయనుకుందాం, రూటర్స్లో ఏ ఒక్క రూటర్ ప్రాబ్లం వచ్చినా ఇమ్మీడియట్గా బగ్స్ అనేటువంటిది వచ్చేసి ఆటోమేటిక్గా ఏమవుతాయి, ఇమ్మీడియట్గా ఒక టికెట్ రేజ్ అయిపోతాం, మనకు తెలియకుండానే ఒక టికెట్ రేజ్ అయిపోయి అది ఆ పర్టికులర్ టీం వాళ్ళకి అసైన్ అయిపోతుంది. ఇవన్నీ కూడా ఏంటి ఆటోమేషన్సే. అంటే మనం ఎక్కడా కూడా మనం సో ఖచ్చితంగా మనం ఇదే ఇవ్వాలనేటువంటిది ఏం లేదు. అది కూడా మనం డే టు డే ఇప్పుడు సెకండ్ టు సెకండ్ అయితే మనం మెయింటైన్ చేయలేము యాజ్ ఏ హ్యూమన్ పర్సన్స్గా. కాబట్టి అది మెయింటైన్ చేసేది మొత్తంగా ఏమవుతుంది, ఐటీఓఎం అనేటువంటిది అవుతుంది. అండ్ దీనిలో ఇంకొకటి ఏంటంటే సెన్సార్స్ అండ్ ప్రోబ్స్ అనేటువంటిది ఉంటాయి, అవి మీకు నేను చెప్తాను, ఇంకా అక్కడికి రాలేదు. బట్ సెన్సార్స్ అని ఉంటాయి. ఈ సెన్సార్స్ ఏం చేస్తాయంటే ఓవరాల్గా మన సిస్టమ్స్ మొత్తం మానిటర్ చేసుకుంటూనే ఉంటాయి. సో ఏ చిన్న ఇష్యూస్ వచ్చినా కూడా ఇమ్మీడియట్గా మన యొక్క మెయిన్ సిస్టమ్ కానీ లేదా మెయిన్ అప్లికేషన్స్కి అది డేటాను ట్రాన్స్ఫర్ చేస్తుంటాయి. అంత ప్రాపర్గా మనం
ఐటామ్ అనేటువంటిది యూజ్ చేస్తాం. అందుకే సో ఐటీఎస్ఎంతో పోల్చుకుంటే ఐటామ్ అనేటువంటిది అడ్వాన్స్డ్ అంటున్నారు. ఇప్పుడు మనకు మెయిన్గా వచ్చేది ఏంటంటే దీన్ని మనం మెయింటైన్ చేయడమే కావాలా. సో మీకు డౌట్ రావచ్చు, సార్ మరి నేను ఐటామ్ నేర్చుకోవాలి అని అంటే నాకేమైనా హైలీ స్క్రిప్టింగ్ మీద నాలెడ్జ్ ఉండాలంటే అంత పెద్దగా అవసరం లేదు. సో అక్కడ కొన్ని ప్లేసెస్లో మాత్రమే స్క్రిప్టింగ్ అవసరం ఉంటుంది. అది కూడా సో పెద్దగా రిక్వైర్మెంట్ ఉండదు. ఆల్రెడీ ప్రీ బిల్ట్ అంటే ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉంటాయి. ప్రోబ్స్ అండ్ సెన్సార్స్ అని ఉంటాయి. ఆ ప్లేస్లో 1-2 ప్లేసెస్లో మాత్రం స్క్రిప్టింగ్ మీద నాలెడ్జ్ ఉంటే మాత్రం ఏదైనా చిన్న చిన్న మాడిఫికేషన్ చేసుకోవచ్చు. లేదు అంటే అవసరం లేదు. మనకు స్క్రిప్టింగ్తోనే ఉండదు. కాన్ఫిగరేషన్ ప్రాపర్గా చేసి డేటాను రిట్రైవ్ చేయగలుగుతున్నామా లేదా అనేటువంటిది మేజర్ కాన్సెప్ట్. సో మనదంతా ఎలా ఉంటుందంటే జస్ట్ కాన్ఫిగరేషన్ చేసేసి ప్రాపర్గా ప్రాసెస్ అవుతుందా లేదా డేటా అనేటువంటిది సో చూసుకోవాలి. అదొకటి. అయితే ఇక్కడ మరి ఏమేమి అప్లికేషన్స్ ఉంటాయి, అసలు మనం ఈ ఐటామ్లో ఏమేమి నేర్చుకుంటే ఏమేమి అప్లికేషన్స్ దేనికి పనిచేస్తాయి అనేటువంటిది మీకు క్లియర్గా నేను చూపిస్తాను. సో ఫస్ట్ మనకి ఏంటంటే ఈ సర్వీస్ నౌలో ఐటీఓఎం అప్లికేషన్స్ ఏంటి, ఏం పనిచేస్తాయి అనేటువంటి తెలుసుకుంటే మనం రేపటి నుండి క్లాసెస్లో డైరెక్ట్గా మనం ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క దానికి రిలేషన్ కూడా ఉంటుంది. ఒక్కొక్క దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఓకేనా, రైట్. సో సర్వీస్ నౌ లోపల మనం ఇప్పుడు నేర్చుకునే దానిలో మిడ్ సర్వర్స్ అని ఉంటారు. అసలు మిడ్ సర్వర్ అంటే ఏంటి కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత మిగతా వాటికి వెళ్దాం. సో ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, సర్వీస్ నౌ అనేటువంటిది నేను ఇప్పుడు ఏం చెప్పాను, నేను మైక్రోసాఫ్ట్ ఏంటి అజూర్ కావచ్చు, అదేవిధంగా విండోస్ సర్వర్ కావచ్చు, ఏదైనా ఇది ఏడబ్ల్యూఎస్ సర్వర్స్ కావచ్చు, ప్రైవేట్ సర్వర్స్ కావచ్చు, వీటితో ఇంటిగ్రేట్ చేసుకుంటుందని చెప్పాను కదా. ఇంటిగ్రేట్ చేసుకోవడం అంటే అర్థం ఏంటి, డేటాను రిట్రైవ్ చేసుకుంటుంది, అక్కడ నుండి డేటాను తీసుకొని వస్తుంది. మరి తీసుకోవడం ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, సర్వీస్ నౌ అనేటువంటిది డేటాను ఎప్పుడు కూడా డైరెక్ట్గా తీసుకుని రాదు. మరి ఎలా, ఎందుకంటే డేటాను అనేటువంటి సర్వీస్ నౌ డైరెక్ట్గా తీసుకొని రాకుండా ఎలా తీసుకుంటుంది అంటే సర్వీస్ నౌ అనేటువంటి ఒక మిడ్ సర్వర్ అనేటువంటి దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటుంది. మన లోకల్ మిషన్లో మిడ్ సర్వర్ అనేటువంటిది ఇన్స్టాల్ చేసుకోవాలా. ఈ మిడ్ సర్వర్ అనేటువంటిది జస్ట్ లైక్ కమ్యూనికేటర్ లాగా పనిచేస్తుంది. మధ్యవర్తి అంటాం కదా. ఇప్పుడు సపోజ్ నేను ఒక వ్యక్తితో మాట్లాడలే అనుకోండి, బట్ అతనితో నాకు ఒక డేటా కావాలి అనుకుంటే ఏం చేస్తాను, నేను ఒక మధ్యవర్తిని తీసుకుంటాను, ఏదో ఒక తీసుకొని అతన్ని అడిగిపిస్తాను అతనితో. అంతే కదా, మన హ్యూమన్ సైకాలజీలో మనం జరిగేది అదే కదా. సో మనం డే టు డే లైఫ్లో చేసుకునేది కూడా ఇది ఇటువంటి కాన్సెప్టే. ఇక్కడ కూడా సర్వీస్లో ఏం చేస్తుందంటే ఒక మధ్యవర్తిని తీసుకుంటుంది, దాని పేరే మిడ్ సర్వర్. పేరులో ఉంది మిడ్. ఓకే, మేనేజ్మెంట్ ఇన్స్ట్రుమెంటేషన్ డిస్కవరీ అంటారు మిడ్ అంటే. సో చాలా మంది ఏమనుకుంటారంటే సార్ మీరు మిడ్ సర్వర్ గురించే చెప్తారా లేదంటే సిఎండి అంటే ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క రిలేషన్షిప్ ఉంటుందండి. దీనిలో ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క రిలేషన్షిప్ ఉంటుంది. మిడ్ సర్వర్ అనేటువంటిది అలా ఉంటుంది. నేను మీకు కంటిన్యూగా మిడ్ సర్వర్ గురించి ఇంకా మనం డీటెయిల్గా కూడా తర్వాత మాట్లాడుకుందాం. మిడ్ సర్వర్ ఉంటుంది, ఇది దాని యొక్క కాన్సెప్ట్. మరి ఈ మిడ్ సర్వర్ తర్వాత నెక్స్ట్ ఏంటంటే క్రెడెన్షియల్స్. క్రెడెన్షియల్స్ అంటే ఏంటి అంటే సపోజ్ మీకు ఒక సింపుల్ లాజిక్ చెప్తాను. ఇప్పుడు మనం ఎవరైనా ఇంటికి వెళ్ళేసి వాళ్ళ పేరేంటి, వాళ్ళ ఊరేంటి, వాళ్ళు ఎక్కడ అని అడిగామనుకోండి, జస్ట్ మనం జనరల్గా మాట్లాడుకుందాం, అడిగామనుకోండి, ఫస్ట్ ఏమంటారు తెలుసా, అసలు మీరెవరు, మీరెందుకు నన్ను అడుగుతున్నారు అనేటువంటి క్వశ్చన్ అడుగుతారా లేదా మనల్ని? ఖచ్చితంగా అడుగుతారు. సో ఎవరు పడితే వాళ్ళకి ఆన్సర్ అయితే చెప్పరు కదా. ఇక్కడ కూడా మనం థర్డ్ పార్టీ అప్లికేషన్ ఇంటిగ్రేట్ చేసుకున్నాను అనుకుందాం. అంటే ఏంటి, సపోజ్ నేను ఒక క్వెరీ పంపిస్తున్నాను, సర్వర్ పేరేంటి అని పంపించాను అనుకుందాం. ఏది ఒక క్వెరీ పంపించాను థర్డ్ పార్టీ అప్లికేషన్కు. పంపించినప్పుడు ఆ సర్వర్ యొక్క క్రెడెన్షియల్స్ మన దగ్గర లేకపోతే ఆ సర్వర్ మనకు రెస్పాన్స్ ఇవ్వదు, అంటే అన్నోన్ అనుకుంటుంది. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? అందుకే ఏం చేస్తాం మనం, ఈ క్రెడెన్షియల్స్ అనేటువంటి ఏరియాలో థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో మనం ఏదైతే వేటినైతే మనం సపోజ్ నేను ఏడబ్ల్యూఎస్ అకౌంట్ను నేను డేటాను తెచ్చుకోవాలనుకుంటున్నాను, ఏడబ్ల్యూఎస్ ఏదైతే సర్వర్ ఉందో ఆ సర్వర్ యొక్క యూజర్ ఐడి, పాస్వర్డ్స్ కానీ ఆ క్రెడెన్షియల్స్ అన్నీ కూడా నేను ఏం చేసుకుంటానట, ఈ క్రెడెన్షియల్స్ అనేటువంటి ఏరియాలో ముందే స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఎప్పుడైతే నేను ఆ డిస్కవరీ అనేటువంటిది రన్ చేసుకుంటానో అప్పుడు ఏమవుతుంది, ఇదే క్రెడెన్షియల్ తీసుకెళ్లేసి ఆ థర్డ్ పార్టీ అప్లికేషన్ మీద అప్లై చేసుకుని డేటాను రిట్రైవ్ చేసుకుంటుంది. సో అది క్రెడెన్షియల్స్ యొక్క జస్ట్ గ్లిమ్సమ్ లాగా మీకు చెప్తున్నాను అంతే. సో మనం డీటెయిల్గా మాట్లాడుకున్నప్పుడు దాని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. అండ్ దీంతో పాటుగా సర్వీస్ మ్యాపింగ్ అన్నారు. సో ఈ సర్వీస్ మ్యాపింగ్ ఏం చేస్తుందంటే, సో సింపుల్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు సపోజ్ నేను ఒక బిజినెస్ రన్ చేస్తున్నాను. ఓకే, సో బిజినెస్ రన్ చేస్తున్నప్పుడు నా కస్టమర్లు పెరిగారు. మీరు ఎప్పుడన్నా గమనించండి, ఎట్లా గమనించగలుగుతారు అంటే సపోజ్ మీరు
అమెజాన్ లాంటి ఒక కంపెనీ తీసుకుందాం అనుకుందాం. అదొక ఈ కామర్స్ వెబ్సైట్ మనందరికి తెలిసిందే, రైట్? సో ఈ కామర్స్ వెబ్సైట్ కాబట్టి నెంబర్ ఆఫ్ పీపుల్ యూజర్స్ అయితే డైలీ పెరుగుతూనే ఉంటారు తప్ప తగ్గరు కదా. సో మాక్సిమం అక్కడ ఉన్నటువంటి ఆ బిజినెస్ ఉండే డిమాండ్ ప్రకారంగా కస్టమర్స్ పెరుగుతూ ఉన్నారు. అయితే ఒక సర్టెన్ టైంలో ఒక 10 సర్వర్స్ వాడుతున్నారు ఆ వాళ్ళ యొక్క వెబ్సైట్ కోసం అనుకుందాం. సో కస్టమర్స్ పెరిగిపోయారు, రిక్వైర్మెంట్ అనేటువంటిది పెరిగింది. అప్పుడు ఈ 10 సర్వర్స్ డేటాను ప్రాపర్గా ట్రాన్స్ఫర్ చేయలేకపోతున్నాయి అన్నప్పుడు ఏం చేయాలి అంటే, జనరల్గా అయితే మాన్యువల్గా వాళ్ళు ఎంతమంది యూజర్స్ ఉన్నారో చూసుకొని దాని ప్రకారంగా వాళ్ళ సర్వర్స్ ఎన్ని పెంచుకోవాలో ఒక అనాలిసిస్ అనేటువంటి చేసుకుంటారు. బట్ అలా కాకుండా మన సర్వీస్ నౌ కనుక వాడినట్లయితే ఇక్కడ ఏం చేయొచ్చు అంటే, మనం చేసేటువంటి డిస్కవరీ ద్వారా, అంటే మనం తీసుకునేటువంటి డేటా ద్వారా ఇమ్మీడియట్గా సో అది ఎంత రిక్వైర్మెంట్ ఉంది, ఎన్ని సర్వర్స్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలా, మన బిజినెస్ని ఎక్కడెక్కడ పెంచుకోవాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ మొత్తాన్ని కూడా సర్వీస్ మ్యాపింగ్ అనేటువంటి ఒక అప్లికేషన్ చూసుకుంటుంది. ఈ సర్వీస్ మ్యాపింగ్ ద్వారా ఏంటంటే ఒక డాక్యుమెంటేషన్ తయారు చేసుకోబడి ఎవరికైతే మనం అప్రూవల్ కోసం వెళ్ళాలి, ఎవరికి మనం అప్రూవల్ తీసుకొని సర్వీస్ మ్యాపింగ్ ద్వారా మనం డేటాను సో తెచ్చుకోవాలనేటువంటిది మొత్తంగా సో చూసుకునేటువంటిది మొత్తం అప్లికేషన్ వచ్చేసి సర్వీస్ మ్యాపింగ్. ఓకేనా, రైట్? నెక్స్ట్ వచ్చేసి ఏంటి, డిపెండెన్సీ వ్యూస్ అన్నారు. సో డిపెండెన్సీ వ్యూస్ అంటే ఏంటి? మన పేరులో ఉంది డిపెండెన్సీ అంటే ఆధారపడడం. సో ఆధారపడడం ఏంటండి, ఆధారపడడం ఏంటి? సో డిపెండెన్సీ వ్యూస్ అంటే అర్థం ఏంటి తెలుసా? ఇప్పుడు సపోజ్ ఒక సర్వర్ ఉంది. సో సర్వర్లో మనం ఏంటి, సర్వర్ యొక్క నేమ్ ఉంటుంది, సర్వర్ సంబంధించినటువంటి వాల్యూమ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, సర్వర్ సంబంధించినటువంటి స్టోరేజ్ కెపాసిటీ అని, ర్యామ్ అని, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ కూడా ఏంటి, ఒక గ్రూప్ చేయబడతాయి. ఓకే, ఒక గ్రూప్ చేయబడి ఆ పర్టికులర్గా సర్వర్ ఏదైతే ఉందో ఆ సర్వర్కు ఒక సర్వర్ మీద ఎన్ని సర్వర్ యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్స్ అనేటువంటిది డిపెండ్ చేయబడతాయని మొత్తాన్ని కూడా ఈ డిపెండెన్సీ వ్యూస్ అనేటువంటిది సో మెయిన్గా వస్తాయి. ఈ డిపెండెన్సీ వ్యూస్ అనేటువంటిది మనం పర్టికులర్గా మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. మనం డిస్కవరీ స్టార్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఈ డిపెండెన్సీ వ్యూస్ అనేటువంటిది వస్తాయి. సో అది కూడా మనకేంటి, ఈ డిపెండెన్సీ వ్యూస్ ద్వారా మనం క్లియర్గా బిజినెస్ యొక్క స్ట్రక్చర్ మొత్తాన్ని కూడా ఒక ట్రీ ఫార్మేషన్లో మనం చూసుకోవచ్చు. అర్థమైంది కదా, ఇదొకటి. అండ్ ఆర్కెస్ట్రేషన్ అన్నారు. ఆర్కెస్ట్రేషన్ అంటే సింపుల్గా వర్డ్ చెప్పాలి అంటే ఇది ఒక వర్క్ ఫ్లో. ఈ వర్క్ ఫ్లో ఎందుకు, మరి వర్క్ ఫ్లోస్ ఎందుకు ఇక్కడ అంటే, ఈ వర్క్ ఫ్లోస్ ద్వారా ఏం చేస్తాం తెలుసా, మనం ఏదైతే ఒక ఏంటి థర్డ్ పార్టీ అప్లికేషన్స్ మనం డేటాను రిట్రైవ్ చేసుకుంటున్నామో, ఎలా రిట్రైవ్ చేసుకోవాలి, ఏ సందర్భాల్లో ఏది రన్ కావాలి అప్లికేషన్ అనేటువంటి మొత్తాన్ని కూడా ఆర్కెస్ట్రేషన్ ద్వారా మనం రాసుకుంటాం. సో అది మనం డిస్కస్ చేసినప్పుడు క్లియర్గా మాట్లాడుకుందాం. సో డిస్కవరీ ఫైనల్గా యాక్చువల్గా ముందు మాట్లాడుకోవాలి, ఇది లాస్ట్లో వచ్చింది. డిస్కవరీ అంటే ఏంటంటే, మనము థర్డ్ పార్టీ అప్లికేషన్ నుండి డేటాను రిట్రైవ్ చేసుకునేటువంటి ఒక ఏదైతే అప్లికేషన్ ఉందో దాన్ని డిస్కవరీ అంటాం. ఈ డిస్కవరీ అనేటువంటిది ఏం చేస్తుంది తెలుసా, ఒక ఐపీ రేంజ్ కనుక ఇచ్చామనుకోండి, ఆ ఐపీ రేంజ్ ప్రకారంగా ఉన్నటువంటి డివైజెస్ యొక్క మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చేసి సిఎండిబి టేబుల్లో స్టోర్ చేస్తుందట. సో కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ డేటాబేస్ అంటారు. సో సిఎండిబి అనేటువంటి ఒక టేబుల్లో స్టోర్ చేసుకుంటుంది. సో చాలామంది ఏమంటారంటే, సార్ సిఎండిబి ట్రైనింగ్ ఇస్తారా అని అడుగుతారు నన్ను. అసలు సిఎండిబి ట్రైనింగ్ అనేటువంటిది కాదండి. సో సిఎండిబి రావాలంటే మీకు మిడ్ సర్వర్స్ రావాలా, క్రెడెన్షియల్స్ గురించి తెలియాలి, డిపెండెన్సీ వ్యూస్ అంటే తెలియాలి, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్కెస్ట్రేషన్ గురించి తెలియాలి, సర్వీస్ మ్యాపింగ్ చేయాలి. సో బయట ఉన్నటువంటి వర్డింగ్ ఏంటంటే సిఎండిబి. సో మీరు ఏదైనా జాబ్కి వెళ్ళినప్పుడు మీరు గమనించండి, సిఎండిబి ఓకే, అవేర్ ఆఫ్ సిఎండిబి అంటారు, లేకుంటే ఎక్స్పీరియన్స్ ఆన్ సిఎండిబి అప్లికేషన్స్ అంటారు. అంటే అర్థం ఏంటంటే సిఎండిబిని మెయింటైన్ చేసేటువంటిది అన్నీ కూడా ఇవన్నీ సిఎండిబిని మెయింటైన్ చేసేటువంటివే. అండ్ దీంతో పాటుగా క్లౌడ్ మేనేజ్మెంట్ అనేటువంటిది కూడా ఉంటుంది. చెప్పాను కదా మీకు, క్లౌడ్స్ అంటే ఏంటి, ఏదో మైక్రోసాఫ్ట్ అజూర్ కావచ్చు, ఏడబ్ల్యూఎస్ కావచ్చు, ఏదైతే అమెజాన్ ఏదైతే వెబ్ సర్వీసెస్ అని ఏడబ్ల్యూఎస్ అకౌంట్ సర్వర్స్ కావచ్చు, ప్రైవేట్ సర్వర్స్ కావచ్చు, VMwares అని ఉంటాయి. ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేసుకునేటువంటిది క్లౌడ్ మేనేజ్మెంట్. ఓకేనా. సో ఇవి కాకుండా మనకి ఇంకొకటి ఉంటుంది, దీనిలో నేను పీపీటీలో యాడ్ చేయలేదు, అది ఈవెంట్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఇంతకుముందు చెప్పాను కదా, ఏదైనా ఒక ఇష్యూ వస్తే అలర్ట్ అనేటువంటిది పంపించాలి. అలర్ట్తో పాటుగా దాన్ని ఏం చేయాలట, ఆ అలర్ట్ అనేటువంటిది కనుక వచ్చేసి అది హై లెవెల్ ప్రయారిటీ అయిందనుకో, అప్పుడు దాని ద్వారా మనం ఏం చేయొచ్చు, మనం ఒక టికెట్ అనేటువంటి క్రియేట్ చేసుకోవాలి. దానికోసం యూజ్ చేసేటువంటిదే ఈవెంట్ మేనేజ్మెంట్ అంటాం. ఓకేనా. సో అవన్నీ కూడా మనం ఈ యొక్క
ITOM లో మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఇక్కడ కొద్దిసేపు మనం ఇంతకుముందు మాట్లాడుకునే అన్ని మీకు ఒకసారి ప్రాక్టికల్గా చూపిస్తాను. ఎక్కడెక్కడ ఉన్నాయి, అసలు ఏంటి, నిజంగానే మనం ఈ యొక్క అప్లికేషన్స్ను సర్వీస్ నోలో చూస్తామా అంటే సింపుల్గా మీకు అవునని చెప్తాను నేను. సో మిడ్ సర్వర్ సింపుల్గా టైప్ చేయండి. మిడ్ సర్వర్ అని టైప్ చేయగానే మీకు ఎక్కడైతే మిడ్ సర్వర్ అని ఉంది కదా చూడండి, ఇక్కడ ఉంటుంది మిడ్ సర్వర్ ఉంది కదా, సర్వర్స్ అనండి. మీరు సర్వర్స్ అంటే చూడండి, ఇక్కడ ఆల్రెడీ నేను ప్రీవియస్ బ్యాచెస్ కోసం ఇన్స్టాల్ చేశాను. మిడ్ బ్యాచ్ 6 అని 9 అని 10 అని చేశాను కదా. సో ఇవన్నీ డౌన్ పొజిషన్లో ఉన్నాయి. అంటే ఏంటి ఇప్పుడు, సో రన్నింగ్లో లేవు. సో అది ఏంటి మళ్ళీ అన్ఇన్స్టాల్ చేయడం అయితే జరిగింది. జస్ట్ అక్కడ కనబడుతున్నాయి చూడండి. సో ఇప్పుడు నేను ఇది మిడ్ బ్యాచ్ 6 అని ఓపెన్ చేయగానే మీరు గమనించండి, మిడ్ సర్వర్ అనేటువంటిది ఆల్రెడీ ఇన్స్టాల్ చేయబడింది. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ డేటా ఏదైతే ఉందో ఇక్కడ నా IP అడ్రస్ కానీ, HP కానీ, హోస్ట్ నేమ్ కానీ, రూటర్ నెంబర్ కానీ, నెట్వర్క్ కానీ, ఇది ఏది కూడా నేను మాన్యువల్గా ఎంట్రీ చేసింది అయితే కాదు. మరి ఎవరు తీసుకున్నారంటే నేను ఒక్కసారి మిడ్ సర్వర్ ఇన్స్టాల్ చేసుకోగానే ఇమ్మీడియట్గా అది సిస్టంలో నుండి డేటాను మొత్తాన్ని రిట్రైవ్ చేసుకుంటుంది. ఓకేనా. సో అంత పవర్ఫుల్ ఉన్నటువంటిది సర్వీస్ నౌ ITOM. ఓకే. సో ఈ మిడ్ సర్వర్ యొక్క కాన్సెప్ట్ అలా ఉంటుంది. ఈ మిడ్ సర్వర్లో ఏముంటాయి ఏంటి అనేటువంటిది మనం స్టెప్ బై స్టెప్, డే బై డే నేను మీకు చెప్పేది ఎలా ఉంటుందంటే ప్రాక్టికల్గా నేను ఏదైతే చేస్తానో దాన్నే మీకు నేను చెప్తాను. దాన్నే మీరు ఏంటి మీ యొక్క పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్లో చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది ప్రాక్టికల్ ఓరియంటెడ్. చెప్తే ఏం జరుగుతుంది అంటే సో విన్నట్టే అర్థమైనట్టే అనిపిస్తుంది, కానీ మనం ప్రాక్టికల్గా చేసినప్పుడు ఇష్యూస్ అనేటువంటిది రేజ్ అయితే అప్పుడు ప్రాబ్లం వస్తాయి. అయితే ఐ థింక్ నిన్న నాకు ఒక పర్సన్ నాకు ఒక మెసేజ్ చేశారు, వాట్సాప్ మెసేజ్ చేశారు. సో వాళ్ళకి టాపిక్ మీద, సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉంది, అంతా బాగానే ఉంది, కానీ ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారట. సో మిడ్ సర్వర్ ఇన్స్టాల్ చేస్తే ఇన్స్టాల్ కావట్లేదు అని సో ప్రాబ్లం అనేటువంటిది నాకు మెసేజ్ చేయడం జరిగింది. అంటే అర్థం ఏంటి, అది ప్రాక్టికల్ ఓరియంటెడ్గా మనకు సిస్టమ్ యొక్క రిక్వైర్మెంట్ తెలిసి ఉండాలా, అది ఎక్కడ ఏ ఎన్విరాన్మెంట్లో ఏ వెర్షన్లో మనం ఇన్స్టాల్ చేసుకుంటే అది ప్రాపర్గా ఇన్స్టాల్ అవుతుందని తెలియాలి. ప్రతి ఒక్కటి కూడా మనం ప్రాక్టికల్గా పోతేనే ఒక క్లారిటీ వస్తుంది. సో డే బై డే మనం ఏదైతే వర్క్ చేస్తామో దాని మీద డిపెండ్ అయిపోయి నెక్స్ట్ డేకి ఒక కాన్ఫిగరేషన్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు నేను ప్రాపర్గా మిడ్ సర్వర్ ఇన్స్టాల్ చేస్తేనే ప్రాపర్గా డేటాను తెచ్చుకోగలుగుతాను. ఓకేనా. సో ఈ విధంగా ఉంటుంది. కాబట్టి ప్రాపర్గా నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మిడ్ సర్వర్ అన్నాను, నెక్స్ట్ ఏంటి ఇక్కడ నేను డిపెండెన్సీ వ్యూస్ అన్నాను కదా, చూడండి డిపెండెన్సీ. సో డిపెండెన్సీ వ్యూస్ అంటాం. సో వ్యూ మ్యాప్ అనేటువంటి డిపెండెన్సీ వ్యూస్లో వెళ్తే సో డిపెండెన్సీ వ్యూస్ అనేటువంటి మొత్తాన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో ఏది కావాలంటే అది ఆల్రెడీ మిడ్ సర్వర్స్ ద్వారా మన డేటా తెచ్చుకుని ఉన్నాయి. ఇవన్నీ డిపెండెన్సీ వ్యూసే. మీరు ఒకసారి చూపిస్తాను చూడండి, ఇక్కడ దీనిలో ఇష్యూస్ అనేటువంటిది ఉన్నాయి చూసారా. ఒక్కొక్క డిపెండెన్సీ వ్యూలో ఇది సపోజ్ ఇది ఒక సర్వర్. సో ఈ సర్వర్స్ అనేటువంటిది ఒక దిక్క నుండి మెయింటైన్ అవుతున్నాయి. ఓకేనా. సో దీనికి డిపెండెన్సీ వ్యూస్ ఉన్నాయి. అయితే దీనిలో ఈ సర్వర్స్ ఏదైతే ఉన్నాయో, అంటే ఈ సర్వర్ అని కాదు, ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉన్నాయో దీన్ని CIs అంటారు, ఇక్కడ కాన్ఫిగరేషన్ ఐటమ్స్ అంటారు. అంటే మనం ఏదైతే డేటాను తీసుకొని వచ్చామో ఆ డేటాను తీసుకొని వచ్చిన వాటిల్లో ఆ డేటాను తీసుకొని వచ్చేసి ఏం చేస్తుందట, కాన్ఫిగరేషన్ ఐటమ్స్ లాగా స్టోర్ చేసుకుంటుందట మన CMDB టేబుల్లో. అయితే ఈ CIకి మనం CMDB టేబుల్లో ఉన్నటువంటి CI మీద ఏదైనా ఒక టికెట్ రేజ్ అయింది అనుకుందాం. సో అది కూడా చూడండి, సింబాలిక్గా చూపెట్టిందా టికెట్. ఇప్పుడు దీని మీద నేను క్లిక్ చేస్తే క్లియర్గా కనబడుతుంది ఏ టికెట్ అనేటువంటిది మనకు రేజ్ అయింది అనేటువంటి క్లియర్గా కనబడుతుంది చూడండి ఇక్కడ మీకు. సో INC00 సంథింగ్ 52 SAP ఫైనాన్షియల్ అకౌంటింగ్ అప్లికేషన్ అపియర్స్ టు బి డౌన్. సో అది ఈ అప్లికేషన్ అనేటువంటిది డౌన్ అయినట్టుగా కనబడుతుంది అని ఒక ఇన్సిడెంట్ ఆల్రెడీ రేజ్ అయిపోయిందట. ఓకేనా. సో ఈ విధంగా ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఇచ్చేటువంటిది మొత్తాన్ని కూడా మనం డిపెండెన్సీ వ్యూస్లో చూసుకుంటాం. సో ఇవి చూడండి, ఇక్కడ అలర్ట్స్ అనేటువంటి కనబడతాయి, ఇన్ని రకాల అలర్ట్స్ అనేటువంటి వచ్చాయట. సో ప్రతి ఒక్క దానికి మనం డేటా అనేటువంటి దాన్ని ఇక్కడ గ్రాఫికల్గా చూసుకుంటాం. మరి మెయిన్ సర్వర్ ఎక్కడ అంటే చూడండి హైలైట్ అవుతుంది చూడండి. సో ఈ హైలైట్ అయ్యేదాన్ని మనం మెయిన్ సర్వర్ అంటాం. అంటే ఇక్కడ నుండే మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా. సో దానికి సంబంధించి ఇవన్నీ CIs, ఇవన్నీ కాన్ఫిగరేషన్ ఐటమ్స్ అంటాం. మనం AIX సర్వర్ నుండి డేటాను రిట్రైవ్ చేసుకున్నప్పుడు సో సబ్ కేటగిరీస్ ఏమున్నాయో ప్రతి ఒక్కటి ఆటోమేటిక్గా ఇది బిల్డ్ చేసుకుంది. సో కావాలంటే నేనే మార్చుకోవచ్చు, ఇటు అటు మీ ఇష్టం ఉన్నట్టుగా మార్చుకోవచ్చు. దీన్ని స్ట్రక్చర్ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. హారిజెంటల్గా అంటే హారిజెంటల్గా, సో రేడియల్గా అంటే రేడియల్గా, మనం ఎక్కడ కావాలంటే దాని యొక్క మ్యాప్ను మార్చుకోవచ్చు. సో దీని మొత్తాన్ని గురించి మాట్లాడుకునేటువంటిది డిపెండెన్సీ వ్యూస్.
ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే క్రెడెన్షియల్స్ అంటాం. సో క్రెడెన్షియల్స్ అనేటువంటిది నిజంగానే ఉన్నాయా అంటే, సో క్రెడెన్షియల్స్ చూడండి ఇక్కడ సర్వీస్ మ్యాపింగ్ క్రెడెన్షియల్స్, డిస్కవరీ క్రెడెన్షియల్స్ అన్నాం కదా. ఇదిగో చూడండి క్రెడెన్షియల్స్ అండ్ కనెక్షన్స్ అండ్ క్రెడెన్షియల్స్, డిస్కవరీ క్రెడెన్షియల్ కొట్టగానే మీరు ఒకసారి చూడండి ఇవన్నీ కూడా క్రెడెన్షియల్స్ సంబంధించినయే. ఏమని విండోస్ సంబంధించినటువంటి క్రెడెన్షియల్స్ కావచ్చు, నెట్ కూల్ క్రెడెన్షియల్స్ కావచ్చు, టెస్ట్ క్రెడెన్షియల్స్ అని, ఎఫ్టిపి సర్వర్ సంబంధించిన క్రెడెన్షియల్స్ అని ప్రతి ఒక్కటి ఇక్కడ స్టోర్ చేసుకున్నాను. చూడండి ఇక్కడ నేను విండోస్ మీద క్లిక్ చేస్తాను. సో అంటే విండోస్ సంబంధించినటువంటి క్రెడెన్షియల్స్ అనేటువంటిది నేను విండోస్ సర్వర్ కనుక వాడితే విండోస్ సర్వర్ నుండి డేటాను రిట్రైవ్ చేసుకోవాలనుకుంటే దాని క్రెడెన్షియల్స్ నేను ఏం చేసుకుంటానట ముందే స్టోర్ చేసి పెట్టుకుంటాను ఇక్కడ. సో స్టోర్ చేసి పెట్టుకొని ఇక్కడ యూజర్ నేమ్ ఇచ్చాను, పాస్వర్డ్ ఇచ్చాను అండ్ టెస్ట్ క్రెడెన్షియల్ అనగానే ఏమవుతుందో తెలుసా. సో ఈ క్రెడెన్షియల్ అనేటువంటిది మనం ఇచ్చినటువంటి ఐపీ రేంజ్ ప్రకారంగా సో థర్డ్ పార్టీ అప్లికేషన్ మీదకి వెళ్ళేసి అది సెర్చ్ చేసుకుంటుంది. ఈ ఐపీ అడ్రస్ అనేటువంటిది ఎక్కడిది, సర్వర్ యొక్క ఐపీ అడ్రస్. మనం ఏదైతే ఇప్పుడు విండోస్ క్రెడెన్షియల్ అన్నట్టు విండోస్ సంబంధించిన విండోస్ సిస్టమ్ ఏ ఐపీ అడ్రస్లో ఉందో ఆ ఐపీ అడ్రస్ యొక్క డీటెయిల్స్ అనేటువంటిది ఇక్కడ ఇవ్వాలి. ఈ విధంగా మనం సింపుల్గా క్రెడెన్షియల్స్ అనేటువంటి చెక్ చేసుకోవచ్చు. ఆ క్రెడెన్షియల్స్ సక్సెస్ఫుల్గా క్రెడెన్షియల్స్ అనేటువంటి ప్రాపర్గా సో ఇచ్చినటువంటి క్రెడెన్షియల్ ప్రాపర్ క్రెడెన్షియల్ అనుకోండి, ఫర్దర్గా మనకు డిస్కవరీ చేసినప్పుడు ఎక్కడ కూడా ఇబ్బందులు అయితే రావు. అర్థమైందా. సో ఇది కాకుండా నెక్స్ట్ వచ్చేసి డిస్కవరీ గురించి మాట్లాడుకుంటే సో డిస్కవరీ షెడ్యూల్స్ అని ఉంటాయి. ఇది చూడండి. సో డిస్కవరీ షెడ్యూల్స్ అని ఉన్నాయి కదా. ఈ డిస్కవరీ షెడ్యూల్స్ సో మనం డిస్కవరీ చేయాలి, ఏదైనా డేటాను తీసుకొని రావాలి అన్నారనుకోండి. సో ఇక్కడ క్విక్ డిస్కవరీ అంటే ఇమ్మీడియట్గా అప్పటిదప్పుడే థర్డ్ పార్టీ అప్లికేషన్ మీద డేటాను రన్ చేసుకుంటుంది. సో న్యూ అన్నారనుకోండి ఇక్కడ అంటే షెడ్యూల్ పెట్టుకోవాలా. డైలీ ఈవినింగ్ 5 o'clock నాకు డిస్కవరీ రన్ కావాలి ఒక అప్లికేషన్ మీద అన్నారనుకోండి, ఆ షెడ్యూల్స్ అని ఇక్కడ పెట్టుకుంటాం. క్లౌడ్ డిస్కవరీ అంటే ఏంటి, ఇంతకుముందు చెప్పాను కదా, మైక్రోసాఫ్ట్ అజూర్ కావచ్చు, దాంతోపాటుగా ఏడబ్ల్యూఎస్ కావచ్చు, ఇంకేదైనా వేరే అప్లికేషన్స్ అన్నాం కదా, సర్వర్స్ అన్నాం కదా, అంటే క్లౌడ్ సర్వర్స్ అన్నాం కదా, ఆ డేటాను తీసుకోవడానికి క్లౌడ్ డిస్కవరీ అనేటువంటి యూజ్ చేస్తాం. ఇప్పుడు చూడండి ఇక్కడ నేను క్విక్ డిస్కవరీ అన్నాను అనుకోండి. సో క్విక్ డిస్కవరీ అనేగానే టార్గెట్ ఐపీ అడ్రస్ అడుగుతుంది, అంటే ఏ ఐపీ అడ్రస్లో నేను సెర్చ్ చేయాలని అడుగుతుంది. ఓకే ఐపీ అడ్రస్ ఇవ్వాలి అండ్ ఏ మిడ్ సర్వర్ దానికి పనిచేస్తుంది. మిడ్ సర్వర్లు ఏంది పనిచేయదండి. చూడండి ఇక్కడ మిడ్ సర్వర్స్ ఉన్నాయా, లేవు. ఎందుకు మరి, ఆల్రెడీ ఉన్నాయి కదా సార్, ఇంతకుముందు చూసాం కదా అంటే ఆ మిడ్ సర్వర్స్ అనేటువంటిది యాక్టివ్లో లేవు కాబట్టి అది చూపెట్టదు ఇక్కడ. అంటే ఒక్కదానికి ఇంకొక దానికి రిలేషన్షిప్ ఉందనేటువంటి విషయాన్ని క్లియర్గా మనకు అర్థమవుతుంది ఇక్కడ. ఓకేనా. సో ఇది డిస్కవరీ చేయాలంటే ప్రాపర్గా మిడ్ సర్వర్స్ ఉండాలి. సో మిడ్ సర్వర్లో కూడా పారామీటర్స్ ఉంటాయి. ఆ పారామీటర్స్ కూడా మనకు ప్రాపర్గా నేర్చుకోవాలి. ఏ పారామీటర్ దేనికి పనిచేస్తుంది అనేటువంటి నేర్చుకుంటేనే మనం డిస్కవరీ ప్రాపర్గా చేయగలుగుతాం. ఓకేనా. ఇది కాకుండా మనకు ఈవెంట్ మేనేజ్మెంట్ అని చెప్పాను కదా, చూపిస్తాను చూడండి. ఈవెంట్ మేనేజ్మెంట్. సో ఈ అలర్ట్స్ ఉంటాయి, ఈవెంట్స్ ఉంటాయి. చూడండి మీకు నేను ఆ ఈవెంట్ మేనేజ్మెంట్లో అలర్ట్స్ అని కొట్టాను అనుకోండి, ఇవన్నీ అలర్ట్సే. మనం థర్డ్ పార్టీ అప్లికేషన్ వచ్చింది, సోర్స్ ఏంటి ఇక్కడ చూడండి. ఇక్కడ ఈఎం సెల్ఫ్ మానిటరింగ్ అనేటువంటిది ఒక సోర్స్ ద్వారా మనకు ఒక అలర్ట్ వచ్చిందట. ఈ అలర్ట్ కూడా సివియారిటీ ఏంటి, సో ప్రయారిటీ ఏంటి, ఇవన్నీ కూడా ఉంటాయండి. చూడండి ఇక్కడ. సో ఈ అలర్ట్ ఓపెన్ చేయగానే ఇది ఎవరైనా క్రియేట్ చేశారంటే ఎవ్వరూ క్రియేట్ చేయలేదండి, ఆటోమేటిక్గా వచ్చింది. ఇది అలర్ట్ అనేటువంటిది మనం మాన్యువల్గా క్రియేట్ చేసింది అయితే కాదు. సో ఇవన్నీ క్లియర్గా వచ్చింది. ఇప్పుడు నేను ఈ అలర్ట్ నుండి డైరెక్ట్గా ఒక టికెట్ రేస్ చేసుకోవాలనుకోండి, మాన్యువల్గా నేను టికెట్ రేస్ చేద్దాం అనుకుందాం. సో సింపుల్గా నేను క్విక్ రెస్పాన్స్ మీద క్లిక్ చేయగానే సో ఏమని అడుగుతుందంటే టికెట్ రేస్ చేయాలని అడుగుతుంది. సో టికెట్ రేస్ చేయాలని అడిగితే ఎస్ అన్నారనుకోండి, రన్ రెమిడేషన్ చూసారా. సో రన్ రెమిడేషన్ దగ్గరికి వెళ్ళేసి సింపుల్గా మనం ఇక్కడ మనకు ఆల్రెడీ ఇక్కడ అడగట్లేదు. ఎందుకు రన్ రెమిడేషన్లో టికెట్ అడగట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాం చూడండి ఇక్కడ. సో ఆల్రెడీ ఒక టికెట్ అనేటువంటి క్రియేట్ చేసుకున్నాం. జనరల్గా అయితే అడుగుతుంది ఇక్కడ, ఇది ఉంటుంది ఓపెన్ క్రియేట్ వన్ ఇన్సిడెంట్ టికెట్ అనేటువంటి మీకు ఒక బటన్ కూడా ఇక్కడికి వస్తుంది. ప్రస్తుతానికి ఏంటంటే ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి అడగట్లేదు. అర్థమైంది కదా. ఈ విధంగా మనకు అలర్ట్స్ అనేటువంటి జనరేట్ అవుతాయి. అలర్ట్స్ రూల్స్ రాసుకున్నట్లయితే అలర్ట్స్ రూల్స్ ప్రకారంగా ఏం జరగాలనేటువంటి మొత్తాన్ని కూడా ఈవెంట్ మేనేజ్మెంట్ అనేటువంటిది మనకు యూజ్ చేసుకుంటాం. అండ్ ఆర్కెస్ట్రేషన్ అనేటువంటిది కూడా ఉంది. ఈ ఆర్కెస్ట్రేషన్లోకి వెళ్ళేసి సో ఆర్కెస్ట్రేషన్లో ఓకే ఆర్కెస్ట్రేషన్లో చూస్తే వర్క్ ఫ్లోస్ చెప్పాను కదా, ఇంతకుముందు వర్క్ ఫ్లోస్ అన్నాను కదా, అదే వర్క్ ఫ్లోస్ మళ్ళీ కనబడతాయి. బట్ ఏంటంటే క్లౌడ్ సంబంధించినటువంటి కొంత ఎక్స్ట్రాగా అడిషనల్ పారామీటర్స్ అనేటువంటిది అయితే కనబడతాయి ఇక్కడ.
మనం మీకు వర్క్ ఫ్లోస్లో మీరు చూస్తే నార్మల్గా ఏం కనబడతాయండి వర్క్ ఫ్లోస్ చేసుకున్నప్పుడు మనం ఏదైనా డేటాను తీసుకుని రావాలంటే నార్మల్గా ఇవన్నీ కూడా వర్క్ ఫ్లోసే. కానీ మీరు గమనించండి ఇక్కడ అడిషనల్గా వచ్చేటువంటి ఏంటంటే సో టెస్ట్ సర్వర్ అలైవ్ అని ఇవన్నీ కూడా ప్రోబ్ అని సెన్సార్స్ అని ఇవన్నీ కూడా అడిషనల్గా వస్తాయి ఇక్కడ. ఓకేనా? సో ఇవన్నీ కూడా మనం ఆర్కెస్ట్రేషన్ ద్వారా చూడబోతున్నాం. గాట్ ఇట్? సో మీకు ఒకసారి స్క్రీన్ షాట్లో క్లియర్గా చూపిస్తాను. సో మిడ్ సర్వర్ అంటే ఇది. ఓకే, మేనేజ్మెంట్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ డిస్కవరీ అనేటువంటి ఉంటుంది. క్రెడెన్షియల్స్ అంటే ఈ విధంగా ఉంటాయి. సర్వీస్ మ్యాపింగ్ అంటే ఈ విధంగా ఉండబోతుంది. డిపెండెన్సీ వ్యూస్ అంటే ఇలా ఉండబోతున్నాయి. అండ్ నెక్స్ట్ ఆర్కెస్ట్రేషన్ అంటే వర్క్ ఫ్లోస్ అని చెప్పుకున్నాం కదా అది. డిస్కవరీ అంటే మనం ఏదైతే థర్డ్ పార్టీ అప్లికేషన్ డేటాను తీసుకొని రావాలో ఇక్కడ ఆ విధంగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి క్లౌడ్ మేనేజ్మెంట్. సో ఏదైతే క్లౌడ్ సర్వర్స్ ఉంటాయి కదా వాటిని ఇంటిగ్రేట్ చేసుకోవడం అనేటువంటి క్లౌడ్ మేనేజ్మెంట్లో ఉన్నటువంటి కాన్సెప్ట్. అర్థమైంది కదా? ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఐటామ్ నేర్చుకోవాల్సిందే. సో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే సార్ ఐటామ్ అనేటువంటిది స్క్రిప్టింగ్ ఉంటుందా? నన్ను క్వశ్చన్ అడుగుతూ ఉంటారండి. చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే సో ఐటామ్ అనేటువంటి దానికి స్క్రిప్టింగ్ ఉంటుందా అంటే ఉంటుంది, కానీ సో అది అవసరమైనప్పుడు మాత్రమే యూజ్ చేయొచ్చు. కొన్ని కంపెనీస్ ఏంటంటే మనం మిడ్ సర్వర్స్ను పర్చేస్ చేసుకున్నప్పుడు అక్కడ ఏమవుతాయంటే ఆటోమేటిక్గా డిస్కవరీకి వచ్చినప్పుడు ఏంటంటే ప్రోబ్స్ అండ్ సెన్సార్స్ అనేటువంటిది వస్తాయి. అది ప్రీ బిల్ట్ అంటే ముందే ఇన్స్టాల్ చేయబడి వచ్చాయి. వచ్చినప్పుడు ఏంటి మనం ఏదైనా చిన్న చిన్న మార్పులు ఏమైనా చేసుకోవాలంటే చేసుకోవచ్చు తప్ప మనం మళ్ళీ కొత్తగా ప్రోబ్స్ అండ్ సెన్సార్స్ను రాసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి సో అవగాహన ఉంటే సరిపోతుంది తప్ప అంతేగాని ఖచ్చితంగా మనం స్క్రిప్టింగ్ రాసుకునే నాలెడ్జ్ ఉంటేనే సో ఐటామ్లోకి వెళ్ళాలనేటువంటిది ఎక్కడా లేదు. అదైతే గుర్తుంచుకోండి ఫస్ట్ థింగ్. సో రెండో విషయం ఏంటంటే ఐటామ్లో సార్ నేను ఓన్లీ సిఎండిబి నేర్చుకుంటాను, ఓన్లీ ఈవెంట్ మేనేజ్మెంటే నేర్చుకుంటాను, ఓన్లీ నేను డిస్కవరీ నేర్చుకుంటాను అని ఉండదండి. ఐటామ్లో ఉన్నటువంటి టాపిక్స్ నేను ఏవైతే మీకు ఇంతకుముందు చూపెట్టానో ఆ టాపిక్స్ మొత్తంగా నేర్చుకుంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క అప్లికేషన్ అనేటువంటిది డిపెండ్ అయి ఉంటుంది. సో సింపుల్గా చెప్పాలంటే మీరు మిడ్ సర్వర్ కనుక ప్రాపర్గా ఇన్స్టాల్ చేయలేదే అనుకుందాం. ఓకే, మిడ్ సర్వర్ ప్రాపర్గా ఇన్స్టాల్ చేయకపోతే డిస్కవరీ రన్ కాదు. 100% చెప్తున్నాను. ఓకే, సో డిస్కవరీ రన్ కాదు. అదేంటంటే నేను మిడ్ సర్వర్ నేర్చుకోలేదు కానీ డిస్కవరీ నేర్చుకున్నానంటే అది నేర్చుకుంటేనే ఇది వస్తుంది. రైట్? సో ఇది మరి ఒక ఇన్సిడెంట్ టికెట్ అనేటువంటిది నాకు ఇమ్మీడియట్గా ఒక ఇష్యూస్ అనేటువంటి థర్డ్ పార్టీ అప్లికేషన్ వచ్చిన తర్వాత నాకు డేటా అనేటువంటిది నాకు ఒక ఇన్సిడెంట్ టికెట్ క్రియేట్ కావాలి అని అంటే మిడ్ సర్వర్ కావాలా, డిస్కవరీ కావాలి, ఈవెంట్ మేనేజ్మెంట్ కావాలి. ఈ మూడు కావాల్సిందే. ఓకేనా? కాబట్టి సో జాగ్రత్తగా ఈ యొక్క టాపిక్స్ను ఒక్కొక్క రోజు నేను ఏదైతే చెప్తానో ఇది మీకు ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. సో చేసిన తర్వాత మళ్ళీ మీతో చేపిస్తాను. ఇది మన ఈ మధ్య కాలంలో కంపెనీస్ అన్నీ కూడా హ్యూజ్ రిక్వైర్మెంట్స్ మనకు ఇస్తున్నాయండి. అంటే హెవీ రిక్వైర్మెంట్స్ అయితే వస్తున్నాయి. కారణం ఏంటంటే దీని మీద వర్క్ చేసే వాళ్ళు ఇంకా చాలా తక్కువ ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే సో ఈవెన్ బయట మనకు దీని మీద ట్రైనింగ్ ఇవ్వాలంటే కూడా ప్రాక్టికల్గా చూపెట్టేటువంటిది కావాలంటే సర్వర్స్ను పర్చేస్ చేసుకోవాల్సిందే. సో కొన్ని క్లౌడ్ సర్వర్స్ తీసుకోవాల్సిందే, కొన్ని సంబంధించినటువంటి సర్వర్స్ను మెయింటైన్ చేయాల్సిందే. అప్పుడే ప్రాక్టికల్ ఓరియంటెడ్లో వస్తాయి. కాబట్టి సో చెప్పే వాళ్ళు కూడా తక్కువ ఉన్నారు. కాబట్టి సో నేను ఇచ్చేది ఏంటంటే నేను ఖచ్చితంగా సర్వర్స్ని యూజ్ చేసుకొని ఆ సర్వర్ నుండి ప్రాక్టికల్గా డేటాను ఎలా రిట్రైవ్ చేసుకుంటాం అనేటువంటి చూపించే మీకు ట్రైనింగ్ అనేటువంటిది ఇవ్వడానికి రెడీగా ఉంటాం. ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ నౌ. ఐ హోప్ మీ అందరికీ ఈ ఒక టాపిక్ అనేటువంటి ఈరోజు చెప్పినటువంటి టాపిక్ అర్థమైంది అనుకుంటాను.